మీరు ఎప్పుడైనా అల్లంతో ఈ విధంగా చట్నీని తయారు చేశారా? ఫస్ట్ అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసేసుకుని 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఉడకపెట్టేసుకోండి. అది ఒక 20 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోండి. తర్వాత అది మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని కొంచెం నిమ్మకాయ అంత చింతపండును వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత వేరొక కడాయి తీసుకుని ఒక చిన్న గ్లాసు అంత పంచదారని కానీ బెల్లాన్ని కానీ తీసుకొని కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి పంచదార కరిగేంత వరకు బాగా మరగనివ్వండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు కలిపేసుకోండి. ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి, తాలింపు పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఒక 4-5 డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.